కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సమయంలో తీసుకొచ్చినటువంటి ఒక పథకం ఎన్పిఎస్ వాత్సల్య. ఇది పిల్లలకు సంబంధించి పెన్షన్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ స్కీమ్కి సంబంధించినటువంటి వివరాలను ఈరోజు వెబ్సైట్లో పొందుపరచబోతున్నారు. కేంద్రంలో లాంఛనంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రారంభిస్తున్నారు. అలాగే ఒక 75 ప్రాంతాల్లో వర్చువల్గా దీన్ని ఒకేసారి ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, లేదా గార్డియన్స్ కావచ్చు, ఎవరైనా సరే ప్రస్తుతం ఈ భారత్ సిటిజన్స్ అయ్యుంటే చాలు, భారత పౌరసత్వం కలిగినటువంటి ఏ పేరెంట్స్ అయినా సరే తమ పిల్లలకు ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్లో సభ్యత్వం తీసుకోవచ్చు. దీనికి సంబంధించి పాన్ కార్డ్ని ప్రభుత్వం అందిస్తుంది. దీంట్లో సంవత్సరానికి 1000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల పై వరకు కూడా దాచుకోవచ్చు. ఇది తరువాత దీని టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకు విద్యకు సంబంధించి కానీ వేరొక అవసరాలకు సంబంధించి కానీ ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.